పంచాయతీ కార్మికుల సమ్మె న్యాయమైంది. గ్రామ పంచాయతీ అకౌంట్ నుండి డెబిట్ అయిన 17,55,924 రూపాయల చెక్కు టెక్నికల్ సంస్థ కార్మికులకు అందని జీతాలు పంచాయతీ కార్మికులకు ప్రతి నెల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కొండమల్లేపల్లి సర్పంచ్ యుగంధర్ రెడ్డి కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు తమ 3 నెలల జీతం కోసం చేస్తున్న సమ్మె న్యాయమైందేనని, గ్రామ పంచాయతీ అకౌంట్ నుండి కార్మికుల 3 నెలల జీతం కోసం జారీ చేసిన 17,55,924 రూపాయల చెక్కు డెబిట్ అయిందని, కార్మికులకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రావాల్సిన 3 నెలల జీతాలు టెక్నికల్ సంస్థ అందలేదని కొండమల్లేపల్లి గ్రామ సర్పంచ్ పసునూరు యుగంధర్ రెడ్డి తెలిపారు. బుధవారం కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించారని, కాగా నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం సూచించినట్లుగా జనరల్ ఫండ్స్ నుంచే జీతాలు చెల్లించాలని చేసిన సూచన మేరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలకు గాను గ్రామ పంచాయతీ అకౌంట్ నుండి 15,55,000 చొప్పున జారీ చేయగా ఆ అమౌంట్ డెబిట్ అయిందని, ప్రభుత్వం అప్రూవల్ చేయగానే పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వారి ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మార్చి నెల జీతం వెంటనే అందించామని గుర్తు చేస్తూ ఇకపై ప్రతి నెల 1వ తేదీన జీతాలు కార్మికుల ఖాతాలో జమ చేసే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మె న్యాయమైంది అయినప్పటికీ టెక్నికల్ సమస్య కారణంగా నిలిచినందున పరిస్థితిని అర్థం చేసుకుని పంచాయతీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని, వారి పెండింగ్లో ఉన్న జీతాలు వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ యుగంధర్ రెడ్డి తెలిపారు. నా పేరు యుగంధర్ రెడ్డి, కొండమల్లపల్లి సర్పంచ్. వీళ్ళంతా మా పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్ గారు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరూ సమ్మె చేయడానికి పని చేసి సమ్మె చేస్తున్నారు. వాళ్ళ జీతాలు రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండే. మేము కూడా ఎంత చేయాలో అంత చేసినాం. వాళ్ళకి చెక్కు ఇష్యూ చేసినాం, అన్నీ ఇష్యూ చేసినాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి గవర్నమెంట్కి వెళ్ళి అప్రూవల్ రాలేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇంకా సాధ్యమైనంత తొందరలోనే ఆ అమౌంట్ వాళ్ళ శాలరీస్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అందరూ అర్థం చేసుకొని, సిబ్బంది కూడా అర్థం చేసుకొని సమ్మె విరమించి వాళ్ళ యొక్క విధుల్లో పాల్గొనవలసిందిగా వాళ్ళను కోరుచున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం జరుగుతుందని ఒక సర్పంచ్గా నేనైతే వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాను. దీంట్లో వెనక్కి పోయేది లేదు. ఏప్రిల్ మంత్ శాలరీ కూడా వాళ్ళకు మే 1 రోజే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ ఒక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అది కూడా గవర్నమెంట్తో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ చెక్కు పాస్ కావాలేదు. 3 నెలల శాలరీ 17,55,000 మేము అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ అమౌంట్ అకౌంట్లో నుంచి కూడా కట్ కావడం జరిగింది. అది గవర్నమెంట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ చెక్ పెండింగ్లో ఉన్నది. అతి త్వరలోనే అది క్లియరెన్స్ అయ్యి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దయచేసి అర్థం చేసుకొని సమ్మె విరమించవలసిందిగా సిబ్బందిని పాలకవర్గం తరఫున కోరుకుంటున్నాను.